కాకినాడ రూరల్ ఎస్ఆర్ఎంటీ మాల్ వద్ద రాయ్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో కంబైన్డ్ ఈస్ట్ గోదావరి డిస్టిక్ ఓపెన్ చెస్ టోర్నమెంట్ ద్వారా సమ్మర్ చెస్ క్యాంప్ 2026ను ప్రారంభించారు. ఈ పోటీలలో చిన్నారుల నుంచి పెద్దల వరకు విభిన్న వయస్సుల క్రీడాకారులు పాల్గొని ఉత్కంఠభరితంగా పోటీ పడ్డారు. మొత్తం 6 రౌండ్ల స్విస్ ఫార్మాట్ లో నిర్వహించిన ఈ టోర్నమెంట్ లో విజేతలకు ఆకర్షణీయమైన బహుమతులు అందజేశారు. ఓపెన్ కేటగిరీలో 20,000 నగదు బహుమతితో పాటు అండర్-7, అండర్-9, అండర్-11, అండర్-13, అండర్-15 మరియు ఓపెన్ కేటగిరీలలో బాయ్స్, గర్ల్స్ విభాగాల్లో మొత్తం 72 ట్రోఫీలు మరియు మెడల్స్ అందజేసి క్రీడాకారులను ప్రోత్సహించారు. ఓపెన్ కేటగిరీలో గాయా సాయి సంతోష్ మొదటి స్థానం సాధించగా వాకాడ శ్రీరామ్ జైన్ 2వ స్థానం, సూరాడ ఎస్ఎస్వి సత్యగంగాధర్ 3వ స్థానం దక్కించుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైదరాబాద్ నుంచి విచ్చేసిన రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల చెస్ క్రీడాకారులకు అంతర్జాతీయ నిబంధనలు, నియమాలపై అవగాహన కల్పించడం ఈ టోర్నమెంట్ ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు. క్రీడాకారులు, తల్లిదండ్రులు మరియు నిర్వాహకుల సహకారంతో ఈ టోర్నమెంట్ విజయవంతంగా నిర్వహించామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి వారు కృతజ్ఞతలు తెలిపారు. దిస్ ఇస్ లీలా కుమార్. నేను రాయ్ చెస్ అకాడమీ కో ఫౌండర్ని. ఈరోజు టోర్నమెంట్ చాలా బాగా జరిగింది. అరౌండ్ మనకి 140 మెంబర్స్ వచ్చారు ఇక్కడికి పార్టిసిపేట్ చేయడానికి. డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్, యాక్చువల్లీ ఇది కంబైన్డ్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ టోర్నమెంట్. అమలాపురం, రాజమండ్రి నుంచి తుని, ఇలా డిఫరెంట్ ఏరియాస్ నుంచి వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేశారు. సో అందరూ కూడా ఈ టోర్నమెంట్ ఇలా ఓపెన్ ఏరియాలో టోర్నమెంట్ పెట్టడం, ప్లేయర్స్ కూడా చాలా ఎంజాయ్ చేసి ప్లే చేయడం, వాళ్ళకు కూడా ఒక న్యూ ఎక్స్పీరియన్స్ ప్రొవైడ్ చేద్దామనే టోర్నమెంట్ ఎవ్రీ ఇయర్ మేము కండక్ట్ చేస్తున్నాం. దిస్ ఈస్ ద థర్డ్ టోర్నమెంట్. లాస్ట్ 2 టోర్నమెంట్స్ కూడా చాలా బాగా జరిగాయి. సో ఫర్దర్గా మేము ఇంటర్నేషనల్ ఫిడే రేటెడ్ టోర్నమెంట్స్ని కూడా కండక్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ఇంకా చాలామంది రేటెడ్ ప్లేయర్స్ని మా అకాడమీ నుంచే కాకుండా ఎంటైర్ డిస్ట్రిక్ట్స్ నుంచి మేము ఎంకరేజ్ చేయడానికి మా ప్రయత్నం మేము చేస్తాం. అలాగే మాకు ఈ మాల్ ప్రొవైడ్ చేసిన మాల్ మేనేజ్మెంట్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మా రాయ్ చెస్ అకాడమీ టీమ్ వాళ్ళకు కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. పేరు మనోహర్. ఈ టోర్నమెంట్కి చీఫ్ ఆర్బిటర్ కింద చేశాను. ఈ టోర్నమెంట్లో మొత్తం మనకి 140 మెంబర్స్ ఎబో పార్టిసిపేట్ జరిగింది. 4 ఇయర్స్ నుంచి అలాగే 8 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు కూడా పార్టిసిపేట్ జరిగింది. యంగ్ ప్లేయర్స్ అలాగే బాగా ఓల్డెస్ట్ ప్లేయర్స్ కూడా ఆడడం జరిగింది మనకి. సో ఈ టోర్నమెంట్ ఓవరాల్గా 6 రౌండ్స్ జరిగింది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా అందరూ చాలా కష్టపడి చేసి, సో ఎస్పెషల్లీ రాయ్ టీం వాళ్ళంతా కూడా చాలా మంచిగా ఆర్గనైజ్ చేసి, సో అంతా చేయడం వల్ల చాలా పీస్ఫుల్గా పిల్లలు కూడా అండ్ పేరెంట్స్ కూడా చాలా ఎంగేజ్ అయ్యి చాలా ఎంజాయ్ చేస్తూ గేమ్ ఆడటం జరిగింది. సో ఇంకా ఫ్యూచర్లో ఇలాంటి టోర్నమెంట్స్ మంచిగా జరగాలని ఆశిస్తున్నాను. హలో ఎవ్రీవన్, నా పేరు రాజశేఖర్ రెడ్డి. నేను రాయ్ చెస్ అకాడమీ ఫౌండర్ని మాట్లాడుతున్నాను. ఈరోజు మనకి ఈ ఏప్రిల్ 25వ తారీఖున ఎస్ఆర్ఎంటీ మాల్లో ఒక బిగ్ చెస్ టోర్నమెంట్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. దీనికి పార్టిసిపేట్ చేయడానికి అన్ని ఏరియాస్ నుంచి కూడా 140+ మెంబర్స్ పార్టిసిపెంట్స్ అనేది రావడం జరిగింది. మనకి యంగెస్ట్ ప్లేయర్స్ 4 ఇయర్స్ దగ్గర నుంచి అండ్ ఓల్డెస్ట్ ప్లేయర్ అరౌండ్ 70 ఇయర్స్ ఓల్డ్ పీపుల్ కూడా వచ్చి ఈ టోర్నమెంట్ ఆడడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈ టోర్నమెంట్ ఎంతో ఇంట్రెస్టెడ్గా ఎంజాయ్ చేస్తూ ఆడారు. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్. ఇలాంటి ఒక ఓపెన్ వెన్యూలో టోర్నమెంట్ ఆర్గనైజ్ చేయడం అనేది గ్రేట్ థింగ్ అని చెప్పొచ్చు. ఏ స్పెషల్ థ్యాంక్స్ ఫ్రమ్ రాయ్ చెస్ అకాడమీ టు ఎస్ఆర్ఎంటీ మాల్ మేనేజ్మెంట్. ఈ టోర్నమెంట్లో మెయిన్గా ఓపెన్ కేటగిరీస్, ఇది ఓపెన్ ఫార్మేట్లో ఆర్గనైజ్ చేయడం జరిగింది టోర్నమెంట్ అనేది. దీంట్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చి మనకి సంతోష్ ఎంకి ఫస్ట్ ప్లేస్ రావడం జరిగింది. హిజ్ రేటింగ్ ఈజ్ 1945. సెకండ్ ప్లేస్ ఈజ్ శ్రీరామ్ జైన్, హిజ్ రేటింగ్ ఈజ్ 1843. థర్డ్ ప్లేస్ ఈజ్ గంగాధర్ 1915. So many rated players also has participated in this chess tournament, which has actually make it so highlight in the tournament. And మనకి యంగెస్ట్ వస్తే కనుక 4 ఇయర్స్ బాబు సాజిద్ శ్రీ 4 ఇయర్స్ బాబు కూడా ఈ టోర్నమెంట్లో ఆడడం జరిగింది. 70 ఇయర్స్ ఓల్డ్ పార్టిసిపెంట్ కేఎస్జి రామారావు గారు కూడా ఈ టోర్నమెంట్ ఆడడం జరిగింది. సో ఇలా మనకి డిఫరెంట్ స్కూల్స్ నుంచి, కాలేజెస్ నుంచి, అకాడమీస్ నుంచి కూడా చెస్ టోర్నమెంట్స్ రావడం జరిగింది. దీనివల్ల ప్రతి ఒక్కరు కూడా ఒక టోర్నమెంట్ అంటే ఏంటి, ఎలా జరుగుతుంది, దాని ఒక ఎక్స్పోజర్ ఏంటి ప్రతి ఒక్క స్టూడెంట్కి అర్థమైంది ఇక్కడ నుంచి. సో నెక్స్ట్ టోర్నమెంట్స్ అప్కమింగ్ డేస్లో కూడా ఒక ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ అనేది ఇచ్చే విధంగా మేము టోర్నమెంట్స్ ఆర్గనైజ్ చేయడానికి ముందుగా ఉంటాము. మన రాయ్ చెస్ అకాడమీ ఎప్పుడు ముందుగా ఉంటుంది.